హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి పిహెచ్పిలో ఉన్న ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా వినండి ఓకేనా. సో మనం వచ్చేసి ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తామో అండ్ దాన్ని వాళ్ళ యూజ్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు నేను వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్పాలి అనుకుంటున్నాను ఓకేనా. సో ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అనుకుంటే మనం దాన్ని వచ్చేసి డైరెక్ట్గా డెవలప్ చేయకుండా కొంచెం ఈజీగా డెవలప్మెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ టోటల్ ప్రోగ్రామ్ని కొన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం ఓకేనా. సో కొన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ద్వారా ఒక్కొక్క టాస్క్ని పర్ఫామ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్. సో అలా ఒక్కొక్క పార్ట్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా వచ్చేసి ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి టోటల్ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం డెవలప్ చేయకుండా చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసేస్తాము. సో దాన్ని మనం ఫంక్షన్ అని పిలుస్తాము ఓకేనా. సో మీకు సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి ఏదైనా ఒక టాస్క్ని లేదా ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేసినట్టయితే మనం దాన్ని ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వర్క్ టుగెదర్ టు పర్ఫామ్ ఎ టాస్క్ ఆర్ అన్ ఆపరేషన్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. సో మనం స్టేట్మెంట్స్ని డైరెక్ట్గా యూజ్ చేస్తాం ఇంతవరకు ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ని కానీ లేదా ఒక ఆపరేషన్ని కానీ పర్ఫామ్ చేసినట్టయితే దాన్ని మనం సింపుల్గా ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వచ్చేసి ఒక స్కూటీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీని స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి మనం కీని ఇన్సర్ట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనము సెల్ఫ్ బటన్ ఉంటే సెల్ఫ్ బటన్ తోటి స్టార్ట్ చేస్తాము, లేదా కిక్ రాడ్ని యూజ్ చేసి మనం స్టార్ట్ చేస్తాము ఓకేనా. అండ్ మనకు వచ్చేసి ఆ వెహికల్ అనేది ముందుకు పాస్ అవ్వాలి అంటే మనం వచ్చేసి యాక్సిలరేటర్ ఇవ్వాలి కదా. సో యాక్సిలరేటర్ని ఇచ్చినట్టయితేనే మనకు వెహికల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఫస్ట్ వచ్చేసి కీని ఇన్సర్ట్ చేయడం అనేది ఒక ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ బటన్ని లేదా కిక్ రాడ్ని యూజ్ చేయడం అనేది ఇంకొక ఫంక్షన్. అండ్ యాక్సిలరేటర్ని ఇవ్వడం ఇంకొక ఫంక్షన్ ఓకేనా. సో ఇలా ఏం చేస్తున్నామంటే ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నీ కలిపితేనే కదా మనకు వచ్చేసి ఒక వెహికల్ అనేది తయారైంది. సో ఇలాగే మనకు వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే మనకు వచ్చేసి ఈ చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిపితేనే మనకు టోటల్ ఒక ప్రోగ్రామ్ అనేది ఒక అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు బైక్లో అయితే స్కూటీలో అయితే మనము సెల్ఫ్ కీని ఇన్సర్ట్ చేయడం కానీ లేదా కిక్ రాడ్ని యూజ్ చేసుకోవడం కానీ లేదా యాక్సిలరేటర్ని యూజ్ చేయడం కానీ, సో ఇవన్నీ ఏంటంటే మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ కదా. సో ఇలాగే మనకు కావాల్సిన మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా. సో మీకు ఎన్ని ఫంక్షన్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని ఫంక్షన్స్ని ఒకే ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు టాపిక్ ఫ్రెండ్స్ ఈరోజు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అని తెలుసుకుందాం ఓకేనా. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాము డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసి ప్రోగ్రామ్ని మనము సింపుల్గా డెవలప్ చేయగలము అని చెప్తున్నాను కదా. సో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫంక్షన్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి ఓకేనా. సో ఫంక్షన్స్ వల్ల మనకు యూజ్ ఏంటి అని చూసినట్టయితే మనకి ఏంటంటే కోడింగ్ అనేది రీయూజబిలిటీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. అంటే మనం వచ్చేసి కోడింగ్ని ఒక్కసారి రాసి మనకి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. మనం కోడింగ్ని రాయడం మాత్రం ఒకసారి రాస్తాం, బట్ మనం ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇప్పుడు అది ఎలా అనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా వచ్చేసి ఒక న్యూ ఫైల్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ సింటాక్స్ ఉంటుంది కదా. సో బేసిక్ సింటాక్స్ని యాడ్ చేస్తాను, >= PHP అండ్ నెక్స్ట్ వచ్చేసి > సింబల్ ఓకేనా. సో మనం దీంట్లో వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా మనము అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనేది తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, మనం వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం మస్ట్ అండ్ షుడ్గా ఒక ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి ఓకేనా. సో ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మాత్రమే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయగలము ఓకేనా. సో చూడండి, నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఫంక్షన్ అని ఇస్తున్నాను ఓకేనా. సో చూడండి, ఫంక్షన్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో కీవర్డ్స్ అనేటివి ఎప్పుడైనా మీకు లోయర్ కేస్ లెటర్స్లోనే ఉండాలని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ అనేది నేను టోటల్గా లోయర్ కేస్ లెటర్స్లోనే రాశాను ఓకేనా. సో ఫంక్షన్ అనేది ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ ఫంక్షన్కి ఒక నేమ్ని అసైన్ చేయాలి ఓకేనా. సో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ ఉన్నాడు. సో అతనికి ఒక నేమ్ని ఇస్తేనే కదా మనం అతన్ని ఐడెంటిఫై చేయగలము. స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్కి నేమ్ ఉంటుంది. ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీకి ఒక నేమ్ ఉంటుంది. సో ఇలా
దేన్నైనా మనం ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఒక నేమ్ని అసైన్ చేస్తాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకి ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా. సో ఆ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఆ ఫంక్షన్కి ఒక నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేను సింపుల్గా ఏమి ఇస్తున్నానంటే రైట్ మెసేజ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి, రైట్ మెసేజ్. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే రైట్ మెసేజ్ అని చేస్తున్నాను. ఓకేనా. సో ఫంక్షన్ యొక్క నేమ్ అనేది మీరు ఈ సేమ్ ఇలాగే ఇవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన విధంగా మీరు ఫంక్షన్ యొక్క నేమ్ని ఇవ్వచ్చు. ఓకేనా. కావాలనుకుంటే మీ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను రైట్ మెసేజ్ అని ఇచ్చేసాను కదా, ఆ ప్లేస్లో వచ్చేసి అభిషేక్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సో మీకు ఎలా ఏ నేమ్ అయినా మీరు ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను సింపుల్గా వచ్చేసి రైట్ మెసేజ్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే ఫంక్షన్ యొక్క నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ యొక్క నేమ్ అనేది ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నట్టయితే, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు రైట్ అనేది ఒక వర్డ్ అండ్ మెసేజ్ అనేది ఒక వర్డ్ కదా. సో ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆ ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకు క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి టోటల్గా లోయర్ కేస్ లెటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఏంటి, రైట్ కదా. సో రైట్ అనేది మనకు టోటల్గా లోయర్ కేస్ లెటర్లోనే ఉంది. సో నెక్స్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, సెకండ్ వర్డ్ కానీ థర్డ్ వర్డ్ కానీ ఫోర్త్ వర్డ్ కానీ. ఓకేనా. సో ఈ వర్డ్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మెసేజ్ అనేది సెకండ్ వర్డ్ కదా. సో దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకు అప్పర్ కేస్ లెటర్లో ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఎం అనేది మాత్రమే నేను అప్పర్ కేస్ లెటర్లో ఇచ్చాను. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి మీరు ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ని యూజ్ చేసినప్పుడు సెకండ్ వర్డ్ కానీ థర్డ్ వర్డ్ కానీ ఫోర్త్ వర్డ్ కానీ ఫిఫ్త్ వర్డ్ కానీ, సో దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ లెటర్లో ఉండాలి. ఓకేనా. సో ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో రైట్ మెసేజ్ అని ఇచ్చేసాం కదా. సో మనం ఇప్పుడు వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో దాని తర్వాత ఈ రైట్ మెసేజ్ అంటే మెథడ్ యొక్క నేమ్ని ఇచ్చేసాక మనం వచ్చేసి పారాంథసిస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్ పారాంథసిస్ కూడా ఇచ్చేసాను. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే సింపుల్గా వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ ద్వారా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక నేమ్ని అసైన్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పారాంథసిస్ తీసుకున్నాము. ఓకేనా. సో ఈ పారాంథసిస్లో వచ్చేసి మనము వాల్యూస్ని పాస్ చేయొచ్చు లేదా పాస్ చేయకుండా కూడా మనము ఫంక్షన్ని క్రియేట్ చేయవచ్చు. ఓకేనా. సో మనం దాన్ని ఏమని పిలుస్తామంటే పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు ఫంక్షన్కి పారామీటర్స్ని పాస్ చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయవచ్చు లేదా పారామీటర్స్ని పాస్ చేయకుండా కూడా మనం ఫంక్షన్ని క్రియేట్ చేయవచ్చు. ఓకేనా. సో అది ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, పారాంథసిస్ తీసుకున్నాను కదా. సో ఈ పారాంథసిస్లో వచ్చేసి నేను ఎలాంటి వాల్యూస్ని పాస్ చేయడం లేదు. ఓకేనా. సో వాల్యూస్ అంటే పారామీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వచ్చేసి ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయడం లేదు. ఓకేనా. సో పారామీటర్స్ని పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది మాత్రమే నేను చూపించాలి అనుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా. సో చూడండి, పారాంథసిస్ తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం వచ్చేసి అసలు ఫంక్షన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కలిసి మనకు ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాయి కదా. సో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా రాయకుండా కర్లీ బ్రాకెట్స్లో రాస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓపెన్ కర్లీ బ్రాకెట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ కర్లీ బ్రాకెట్ తీసుకున్నాను. ఓకేనా. సో ఈ ఓపెన్ కర్లీ బ్రాకెట్ అండ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ లోపల మనం వచ్చేసి మనకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని స్టేట్మెంట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో 1 స్టేట్మెంట్ కానీ 2 స్టేట్మెంట్స్ కానీ 3 స్టేట్మెంట్స్ కానీ, సో ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అనుకుంటే మీకు అన్ని స్టేట్మెంట్స్ని మీరు ఈ కర్లీ బ్రాకెట్స్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా. సో అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కలిసి మనకు ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి బేసిక్ ఫంక్షన్ యొక్క సింటాక్స్. ఓకేనా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అంటే మనం దానికోసం వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్కి ఒక నేమ్ని అసైన్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్ తీసుకోవాలి అండ్ పారాంథసిస్లో వచ్చేసి మనం పారామీటర్స్ని పాస్ చేయవచ్చు అండ్ పారామీటర్స్ని పాస్ చేయకుండా కూడా మనం ఫంక్షన్ని క్రియేట్ చేయవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి ఒక స్పేస్లో యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటాము. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి మనకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అనుకుంటే మనం అన్ని స్టేట్మెంట్స్ని ఈ కర్లీ బ్రాకెట్స్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వచ్చేసి సింపుల్గా రైట్ మెసేజ్ అని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను కదా. సో నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఈ ఫంక్షన్ ద్వారా నేను ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఎక్కువ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో చూడండి, కర్లీ బ్రాకెట్స్ లోపల నేను రాస్తున్నాను ఎక్కువ స్టేట్మెంట్. ఓకేనా. సో చూడండి, ఎక్కువ
అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ కొటేషన్స్ తీసుకున్నాను. అండ్ డబుల్ కొటేషన్స్లో వచ్చేసి నేను హలో అభిషేక్ అని ఇస్తున్నాను సింపుల్గా, ఓకేనా. సో మనం ఇప్పటి వరకు అయితే డైరెక్ట్గా వచ్చేసి సింపుల్గా పిహెచ్పి బేసిక్ సింటాక్స్ ఉంటుంది కదా, యాడ్ చేసేసి అండ్ ఎక్కువ స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్ అని ఇచ్చేసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకే. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఒక ఫంక్షన్ ద్వారా ఈ ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్ అనేది మనం ప్రింట్ చేస్తున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఎకో అని ఇచ్చేసి అండ్ డబుల్ కొటేషన్స్లో వచ్చేసి హలో అభిషేక్ అని ఇచ్చేసాను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వదా, ఓకేనా. సో ఒకవేళ ప్రింట్ అవ్వకపోతే మనం ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, ఫైల్ని సేవ్ చేస్తాను అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా function.php అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, function.php. సో మస్ట్ అండ్ షుడ్గా మనకు పిహెచ్పి యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .php అనేది ఉండాలి, మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను వచ్చేసి function.php అని ఇచ్చేసాను. సో యాజ్ ఇట్ ఈస్గా మనం వచ్చేసి బ్రౌజర్ని ఓపెన్ చేసేసి localhost/youtube అని టైప్ చేసినప్పుడు మనకు వచ్చేసి అందులో డిఫరెంట్ ఫైల్స్ అనేవి చూపిస్తాయి. సో దాంట్లో నుంచి మనకు function.php అనే ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు. సో నేను డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ చేసేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, నేను సింపుల్గా వచ్చేసి డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ చేసేదాను, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు, ఓకేనా. సో ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని చూసినట్టయితే మనం వచ్చేసి డైరెక్ట్గా పిహెచ్పిలో వచ్చేసి మనము డైరెక్ట్గా ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్ అని ఇస్తే మనకు ప్రింట్ అవుతుండే. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారా మనము ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కదా. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో మనకు వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయగానే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, ఓకేనా. సో ఫంక్షన్ ద్వారా మీరు ఏం చేసినా కూడా మనకు అది అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, ఓకేనా. సో మనం దానికోసం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. సో మనకు వచ్చేసి ఇండికేటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీకి. సో ఇండికేటర్ అనేది ఆన్లో ఉంటుందా. సో మనం ఏం చేయాలి, ఇండికేటర్ రావాలి అంటే మనం ఒక బటన్ని ప్రెస్ చేసినట్టయితేనే కదా మనకు ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. సో అదేవిధంగా హెడ్ లైట్ కావాలి అనుకున్నాం అనుకోండి, మనం ఒక బటన్ని ప్రెస్ చేస్తేనే మనకు హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే ఫంక్షన్ని క్రియేట్ చేసేగానే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, ఓకేనా. సో మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే మనం దానికోసం వచ్చేసి ఫంక్షన్కి ఒక నేమ్ని అసైన్ చేసాం కదా, ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడానికి అనేసి మనం ఇక్కడ రైట్ మెసేజ్ అని ఫంక్షన్కి ఒక నేమ్ని ఇచ్చేసాం కదా. సో ఆ నేమ్ని బేస్ చేసుకొని మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ ఫంక్షన్కి అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఓకేనా. సో మన కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో ఈ కర్లీ బ్రాకెట్స్కి నేను అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి, రైట్ మెసేజ్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా వచ్చేసి దాన్ని కాపీ చేసుకున్నాను రైట్ మెసేజ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను, ఓకేనా. రైట్ మెసేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను అంటే సింపుల్గా వచ్చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఓకేనా. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనకు వచ్చేసి చాలా సింపుల్. సో ఫంక్షన్ యొక్క నేమ్ ఉంటుంది కదా. సో ఫంక్షన్ యొక్క నేమ్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ సెమీకోలన్ ఇచ్చేస్తే సింపుల్గా మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసినట్టు అవుతుంది, ఓకేనా. సో ఫంక్షన్ని కాల్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని చూద్దాం, ఓకేనా. సో చూడండి, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు వచ్చేసి హలో అభిషేక్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా టోటల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఆ ఫంక్షన్ని కాల్ చేసాము, ఓకేనా. సో ఫంక్షన్ని క్రియేట్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఏ ఫంక్షన్ని క్రియేట్ చేసినా, ఎన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసినా, సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ వన్ ఫంక్షన్ని మాత్రమే క్రియేట్ చేశాను కదా. మనం ఫ్యూచర్లో వచ్చేసి 5 ఫంక్షన్స్ని 10 ఫంక్షన్స్ని 100 ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం అనుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మనం 100 ఫంక్షన్స్ని కాల్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో మనకి ఇప్పుడు చూడండి, హెడ్ లైట్ కావాలి అనుకుంటే హెడ్ లైట్ ఆన్ అవ్వాలి అనుకుంటే హెడ్ లైట్కి సంబంధించిన బటన్ని ప్రెస్ చేయాలి. ఇండికేటర్ రావాలి అనుకుంటే ఇండికేటర్కి సంబంధించిన బటన్ని ప్రెస్ చేయాలి. సో ఇలా అంటే దేనికి సంబంధించిన కీ అనేది దానికి ఉంది కదా. సో అదే విధంగా ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలి, ఏ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి, ఓకేనా. సో 100 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం 100 ఫంక్షన్స్ని కాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి ఓన్లీ సింగిల్ ఫంక్షన్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ సింగిల్ ఫంక్షన్ని కాల్ చేసాము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా వచ్చేసి ఫంక్షన్స్ గురించి, ఓకేనా.
సో ఇందులో వచ్చేసి మనం ఏం చేస్తామంటే వితౌట్ పారామీటర్స్ తోటి, ఓకేనా, అంటే మనం వచ్చేసి ఆ ఫంక్షన్కి ఎలాంటి వాల్యూని పాస్ చేయకుండా మనము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ దాన్ని బేస్ చేసుకొని మనము అవుట్పుట్ని కూడా ప్రింట్ చేసాము, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి చెప్పాను, సో అసలు మనం ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్పాను కదా. సో ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను నేను వచ్చేసి, ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ మనము ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పాను కదా. అంటే మనం వచ్చేసి కోడింగ్ని ఒక్కసారి రాసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ ఆ ప్రోగ్రామ్ని ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా వచ్చేసి మనం ఓన్లీ వన్ టైం కాల్ చేసాం కదా, రైట్ మెసేజ్ అనేసి వన్ టైం కాల్ చేసాం కాబట్టి సింగిల్ టైం మనకు వచ్చేసి అవుట్పుట్లో సింగిల్ టైం మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా వచ్చేసి సెకండ్ టైం కూడా మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, రైట్ మెసేజ్ అని ఇచ్చేసాం కదా ఇంతకుముందు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి సేమ్ రైట్ మెసేజ్ అని చేస్తున్నాను, ఓకేనా. సింపుల్గా వచ్చేసి రైట్ మెసేజ్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మళ్ళీ ఇంకొక థర్డ్ టైం కూడా నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను, ఓకేనా, రైట్ మెసేజ్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా వచ్చేసి 3 times సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఏమవుతుంది అనేది నేను చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ మనం బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి హలో అభిషేక్ అనేది మనకు 3 times ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ వచ్చేసి కోడ్ని ఒక్కసారి రాసాము బట్ మనం దాన్ని 3 times కాల్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్లో 3 times అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ మనం సేమ్ కోడ్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కోడ్ అనేది రీయూజబిలిటీ, ఓకేనా. సో మనం ఈచ్ అండ్ టైం ఎక్కువ స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్, ఎక్కువ స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్ అని 3 times ప్రింట్ చేయడం కన్నా సింపుల్గా ఇలా ఫంక్షన్ని క్రియేట్ చేసి మీకు ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మీరు అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి మీకు ఈజీగా అర్థం కావాలి అనేసి నేను సింపుల్ ఎగ్జాంపుల్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో మనం ఇలా ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ కావాలి అనుకుంటే ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ మనము ఇలా ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇంతకుముందు ఏం చేసాము, ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయకుండా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏదైనా ఒక పారామీటర్స్ని పాస్ చేసినప్పుడు 1 పారామీటర్ని కానీ 2 పారామీటర్స్ని కానీ 3 పారామీటర్స్ని కానీ సో ఇలా మీకు ఎన్ని పారామీటర్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని పారామీటర్స్ని పాస్ చేయవచ్చు. సో ఆ పారామీటర్స్ని పాస్ చేసి మనం ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఫేస్బుక్ని యూజ్ చేస్తాం కదా. సో ఫేస్బుక్ని యూజ్ చేసినప్పుడు మనం వచ్చేసి కొన్ని టైమ్స్ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఏ మెసేజ్ వస్తుంది, గుడ్ మార్నింగ్ అభిషేక్, గుడ్ ఆఫ్టర్నూన్ అభిషేక్, గుడ్ ఈవినింగ్ అభిషేక్ అనేసి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఎందుకంటే మనం వచ్చేసి డైలీ లైఫ్లో ఫేస్బుక్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం. సో మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది కొన్ని టైమ్స్, గుడ్ మార్నింగ్ అనేసి, గుడ్ ఆఫ్టర్నూన్ అనేసి, గుడ్ ఈవినింగ్ అనేసి. సో కొన్ని నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా. సో ఈ నోటిఫికేషన్ అనేది అందరికీ వస్తుంది, ఓకేనా. సో ఫేస్బుక్ యొక్క ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది యూజర్కి సేమ్ నోటిఫికేషన్ రావాలి. బట్ అక్కడ దాని తర్వాత ఏమవుతుందంటే గుడ్ మార్నింగ్ అభిషేక్ అని వస్తుంది, ఓకేనా. సో నేను ఓపెన్ చేశాను అనుకోండి ఫేస్బుక్ నా నేమ్ తోటి, నా యూజర్ ఐడి తోటి గుడ్ మార్నింగ్ అభిషేక్ అని వస్తుంది. సో మీరు ఓపెన్ చేసుకున్నారు అనుకోండి గుడ్ మార్నింగ్ రజిత, గుడ్ మార్నింగ్ చందు, గుడ్ మార్నింగ్ రాజు. సో ఇలా ఎవరు ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ నేమ్ తోటి మనకు ఆ నోటిఫికేషన్ అనేది రావాలి, ఓకేనా. సో ఇక్కడ మనకు సింపుల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే నేను వచ్చేసి గుడ్ మార్నింగ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. బట్ దాని తర్వాత ఉన్న నేమ్ అనేది మీరు ఏ యూజర్ నేమ్తో అయితే లాగిన్ అయ్యారో ఆ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనము కూడా అలాంటి ఒక సింపుల్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో అంత డీటెయిల్గా కాకుండా ఒక సింపుల్ ఫంక్షన్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో అది వచ్చేసి విత్ పారామీటర్, ఓకేనా. సో మనం ఏ యూజర్ నేమ్తో అయితే లాగిన్ అవుతామో ఆ యూజర్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. సింపుల్గా చెప్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి మనము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు వచ్చేసి ఫంక్షన్ రైట్ మెసేజ్ అనేసి. సో నేను యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేస్తున్నాను అది. సో మీరు కావాలి అనుకుంటే మీకు మెథడ్ యొక్క ఫంక్షన్ యొక్క నేమ్ అనేది మీకు కావాల్సిన నేమ్ని ఇవ్వచ్చు అని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను సింపుల్గా వచ్చేసి అదే నేను ఇచ్చేస్తున్నాను రైట్ మెసేజ్ అనేసి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్ తీసుకున్నాం కదా. సో ఇంతకుముందు పారాంథసిస్లో వచ్చేసి మనము ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయలేదు, ఓకేనా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే
పారామీటర్స్ని పాస్ చేసి దాని ద్వారా అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు పారామీటర్ అని చెప్తున్నాను. ఓకేనా. సో పారామీటర్ అంటే ఏంటి అసలు? సో ఇప్పుడు సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే మనం వచ్చేసి ఫంక్షన్ ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తాము, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకుంటాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం వచ్చేసి ఒక ఫంక్షన్కి వాల్యూస్ని ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి. సో దానికోసం వచ్చేసి మనం ఈ పారామీటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో పారామీటర్ అంటే కూడా ఏం లేదంటే సింపుల్గా మనకు ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో మనకు బయట అయితే మనము ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేస్తున్నాము. బట్ మనకు ఒక ఫంక్షన్కి వాల్యూ కావాలి, ఫంక్షన్కి వాల్యూని సెండ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ పారామీటర్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్. సో పారామీటర్ అంటే ఏంటి, వాల్యూని స్టోర్ చేసుకుంటుంది సింపుల్గా. ఓకేనా. సో వేరియబుల్ ఏదైతే ఎలా ఉందో మనకు యాజ్ ఇట్ ఈస్గా పారామీటర్ అంటే కూడా అలాగే ఉంటుంది. బట్ మనం ఫంక్షన్కి ఇస్తున్నాం కాబట్టి దాన్ని పారామీటర్ అని పిలుస్తాము సింపుల్గా. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఒక పారామీటర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో పారామీటర్ అంటే మనం వేరియబుల్ని అయితే ఎలా క్రియేట్ చేస్తాము, $x $y అని ఇచ్చేస్తాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ పారామీటర్ని క్రియేట్ చేయాలనుకుంటే కూడా మనం వచ్చేసి డాలర్ అనే సింబల్ని యూజ్ చేయాలి అండ్ ఆ పారామీటర్కి ఒక నేమ్ని అసైన్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి $నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. $నేమ్ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్లో వచ్చేసి మనం పారామీటర్ని పాస్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా సింగిల్ పారామీటర్ని పాస్ చేశాను. ఓకేనా. అంటే ఓన్లీ నేమ్ని మాత్రమే ఇక్కడ నేను పాస్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు వచ్చేసి సింగిల్ పారామీటర్స్ని అనేది కాదు, 2 పారామీటర్స్, 3 పారామీటర్స్, 4 పారామీటర్స్. ఓకేనా. సో మీరు క్రియేట్ చేసే ఫంక్షన్ని బట్టి మీకు ఎన్ని పారామీటర్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను అది కూడా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను, 2 పారామీటర్స్ని కానీ 3 పారామీటర్స్ని కానీ ఎలా పాస్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం వచ్చేసి సింగిల్ పారామీటర్ని పాస్ చేసి చూద్దాం. ఓకేనా. సో చూడండి $నేమ్ అని చేశాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. సో కర్లీ బ్రాకెట్స్ ద్వారా ఇంతకుముందు మనం ఏం చేసాము, ఎకో స్టేట్మెంట్ ద్వారా హలో అభిషేక్ అని ప్రింట్ చేశాం కదా. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే నేను వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను కదా, ఫంక్షన్కి ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఆ పారామీటర్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో చూడండి నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఎకో అని ఉంది కదా, సో ఎకోని నేను ఎకో హలో అభిషేక్ అని ఉంది కదా, సో ఈ హలో అభిషేక్ అనేది నేను రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి నేను ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకుంటాను. సో దానికోసం వచ్చేసి మనం డబుల్ కోట్స్ తీసుకోవాలి. సో డబుల్ కోట్స్ తీసేసుకొని నేను సింపుల్గా ఏమి ఇస్తున్నాను అంటే గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి మనకు ఫేస్బుక్లో అయితే ఇలాగ నోటిఫికేషన్ వస్తుంది, గుడ్ మార్నింగ్ అభిషేక్, గుడ్ మార్నింగ్ రాజు, గుడ్ మార్నింగ్ రాణి, గుడ్ మార్నింగ్ చందు. సో ఇలా అంటే మనకి ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో చూడండి ఎక్కువ అని ఇచ్చేసి డబుల్ కోట్స్లో వచ్చేసి నేను గుడ్ మార్నింగ్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి మనం ఒక వేరియబుల్ని పాస్ చేస్తున్నాం కదా, అంటే పారామీటర్ని పాస్ చేస్తున్నాం కదా. సో ఆ పారామీటర్లో అయితే ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వాలి. ఓకేనా. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, డాట్ సింబల్ యూజ్ చేస్తున్నాను, డాట్ సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పారామీటర్ యొక్క నేమ్ ఉంది $నేమ్ కదా. సో చూడండి $నేమ్ ఇచ్చేసాను. ఓకేనా. $నేమ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డాట్ సింబల్ తీసుకున్నాను. అండ్ డబుల్ కోటేషన్లో వచ్చేసి నేను బ్రేక్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో సింపుల్గా వచ్చేసి నేను బ్రేక్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి డబుల్ కోట్స్ తీసుకొని యాంగులర్ బ్రాకెట్స్లో బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే సింపుల్గా వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను, ఆ ఫంక్షన్కి వచ్చేసి ఒక పారామీటర్ని పాస్ చేశాను. ఓకేనా. సో పారామీటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో మనకు వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయగానే ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, మస్ట్ అండ్ షుడ్గా మనం వచ్చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి మనం ఏం చేస్తాము, ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఫంక్షన్ యొక్క నేమ్ని యూజ్ చేస్తాం కదా. సో ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసి రైట్ మెసేజ్. ఓకేనా. సో రైట్ మెసేజ్ అని ఉంది, మనం ఇంతకుముందు పారాంథసిస్ ఇచ్చేసాము, సెమికోలన్ ఇచ్చేసాం కదా. సో ఇంతకుముందు చూసుకున్న ఎగ్జాంపుల్లో అయితే మనం వచ్చేసి ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయలేదు కాబట్టి మనకు డైరెక్ట్గా రైట్ మెసేజ్ అని ఇచ్చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నాము, ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాం కదా. సో ఒక పారామీటర్ ఏంటి, $నేమ్ అనే ఒక పారామీటర్ని క్రియేట్ చేసి ఆ పారామీటర్ ద్వారా మనం వాల్యూని పాస్ చేయాలి కదా. సో ఇలాంటి అంటే పారామీటర్స్ని పాస్ చేసినప్పుడు మనము ఒక
ఫంక్షన్ని కాల్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము పారామీటర్ ఫంక్షన్ యొక్క నేమ్ ఉంటుంది కదా. సో ఫంక్షన్ యొక్క నేమ్ అంటే ఇక్కడ రైట్ మెసేజ్ కదా. సో చూడండి రైట్ మెసేజ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ కదా. సో ఈ పారెంథసిస్లో వచ్చేసి మనం వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనం వచ్చేసి ఫంక్షన్ని కాల్ చేయాలి అనుకుంటే అది వచ్చేసి మనకు సింగిల్ పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి అనుకుంటే మనం సింగిల్ పారామీటర్ని సింగిల్ వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో చూడండి రైట్ మెసేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్లో వచ్చేసి నేను వాల్యూని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి డబల్ కోట్స్ తీసేసుకొని డబల్ కోట్స్లో వచ్చేసి నేను సింపుల్గా అభిషేక్ అని ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి అభిషేక్ అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి సింపుల్గా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఓకేనా. సో ఫంక్షన్ ఏమని కాల్ చేసాము మనం రైట్ మెసేజ్ ఆఫ్ అభిషేక్ అని ఇచ్చేసాం కదా. సో ఈ అభిషేక్ అనేది మనకి ఎలా స్టోర్ అవుతుందంటే మనం ఇక్కడ ఒక పారామీటర్ని క్రియేట్ చేసాం కదా డాలర్ నేమ్ అనేసి. సో ఈ అభిషేక్ అనే వాల్యూ వెళ్ళేసి మనకు ఈ డాలర్ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం ఎకో స్టేట్మెంట్ ద్వారా గుడ్ మార్నింగ్ అండ్ ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఆ పారామీటర్ని ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు మనకు టోటల్గా ఏమవుతుందంటే గుడ్ మార్నింగ్ అభిషేక్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఒక వాల్యూని పాస్ చేస్తున్నాము, ఓకేనా. సో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో చూడండి సింపుల్గా వచ్చేసి ఒకసారి అవుట్పుట్ని చూపిస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది మనం అసలు ఏం క్రియేట్ చేసాము, ఆ పారామీటర్స్ అంటే ఏంటి, ఆ పారామీటర్స్ వల్ల మనకు యూజ్ ఏంటి అనేది మీకు టోటల్గా అర్థమైపోతుంది, ఓకేనా. సో చూడండి నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ మాకు వచ్చేసి టోటల్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది హలో గుడ్ మార్నింగ్ అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్గా వచ్చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము అండ్ దానికి వచ్చేసి ఒక పారామీటర్ని పాస్ చేసాము. సో ఆ పారామీటర్ ద్వారా నేను ఏం చేశానంటే సింపుల్గా వచ్చేసి అభిషేక్ అని ఇచ్చేసాను, ఓకేనా. సో ఈ అభిషేక్ అనే వాల్యూ వెళ్ళేసి మనకు నేమ్ అనే పారామీటర్లో స్టోర్ అవుతుంది అండ్ మనం ఎక్కువ స్టేట్మెంట్ ద్వారా దాన్ని ప్రింట్ చేసినప్పుడు మనకు గుడ్ మార్నింగ్ అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్గా అభిషేక్ అని పాస్ చేశాను కాబట్టి మనకు గుడ్ మార్నింగ్ అభిషేక్ అనేది ప్రింట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకొక నేమ్ని పాస్ చేస్తుందాం, ఓకేనా. సో చూడండి నేను ఏం చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి ఈ సెకండ్ టైం కూడా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఓకేనా. సో మనం ఆల్రెడీ లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం మనం ఎన్ని టైమ్స్ అయినా మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు అనేసి, ఓకేనా. సో చూడండి నేను ఏం చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి రైట్ మెసేజ్ ఆఫ్ అభిషేక్ అని ఇచ్చేసాం కదా మనం ఇంతకుముందు వచ్చేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అభిషేక్ అనే నేమ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వేరే నేమ్ ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి నేను ఇస్తున్నాను సింపుల్గా వచ్చేసి శ్రీకృతి అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి శ్రీకృతి అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు మనం ఏమవుతుందంటే మనం సింపుల్గా వచ్చేసి 2 టైమ్స్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి 2 టైమ్స్ వచ్చేసి నేను డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాను, ఓకేనా. సో ఫస్ట్ టైం వచ్చేసి అభిషేక్ అనేది పాస్ చేశాను అండ్ సెకండ్ టైం వచ్చేసి నేను శ్రీకృతి అనేది పాస్ చేశాను, ఓకేనా. సో చూడండి ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి గుడ్ మార్నింగ్ అభిషేక్ అనేది ప్రింట్ అయింది అండ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ వచ్చేసి మనకు గుడ్ మార్నింగ్ శ్రీకృతి అనేది కూడా ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి బేసిక్గా ఫంక్షన్స్ యొక్క యూజ్, ఓకేనా. సో మనం ఒక్క టైం ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ మనం 2 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేసి మనం ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము, ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ అవుట్పుట్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో మనకు గుడ్ మార్నింగ్ అనేది కామన్ ఉంది బట్ ఇక్కడ మనం ఏం చేస్తానంటే ఒక పారామీటర్ ద్వారా నేమ్ని పాస్ చేస్తున్నాం, ఓకేనా. సో ఫస్ట్ టైం వచ్చేసి నేను అభిషేక్ అని పాస్ చేశాను కాబట్టి మనకు అవుట్పుట్లో వచ్చేసి గుడ్ మార్నింగ్ అభిషేక్ అనేది ప్రింట్ అయింది అండ్ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు నేను శ్రీకృతి అనే వాల్యూని పాస్ చేశాను. సో సెకండ్ టైం వచ్చేసి మనకు గుడ్ మార్నింగ్ శ్రీకృతి అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మీకు వచ్చేసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని టైమ్స్ ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ వాల్యూస్ని కూడా మీరు పాస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా అభిషేక్ శ్రీకృతి అని ఇచ్చేసాను కదా. సో ఇలా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకో. సో ఫేస్బుక్లో వచ్చేసి ఎన్ని రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఎంతమంది ఐడీస్ తోటి రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళందరూ ఓపెన్ చేయగానే సో గుడ్ మార్నింగ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. వాళ్ళ యూజర్ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో అది పక్కన యాడ్ అయిపోయి గుడ్ మార్నింగ్ అభిషేక్, గుడ్ మార్నింగ్ రాజు, గుడ్ మార్నింగ్ చందన, గుడ్ మార్నింగ్ శ్రీకృతి అనేసి సో ఇలా డిఫరెంట్ అవుట్పుట్ నోటిఫికేషన్ అనేది ఎవరి యూజర్ ఐడితో ఉంటే వాళ్ళ అవుట్పుట్ తోటి మనకు ప్రింట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా సింపుల్గా చెప్తున్నాను, ఓకేనా. సో మీకు సింపుల్గా అర్థం కావాలనేసి నేను ఫేస్బుక్ ఎగ్జాంపుల్ని చూపించాను, ఓకేనా ఫ్రెండ్స్. సో అలాగే డెవలప్ చేశారా ఫేస్బుక్ని అంటే అది మనకు తెలియదు. సో నేను సింపుల్గా మీకు అర్థం కావాలనేసి చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్.
సో ఇలా మనం వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయవచ్చు వితౌట్ పారామీటర్స్ తోటి అండ్ విత్ పారామీటర్స్ తోటి, ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేసాము, సింపుల్గా వచ్చేసి సింగిల్ పారామీటర్ని పాస్ చేసాం కదా. సో సింగిల్ పారామీటర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం 2 పారామీటర్స్ని కానీ 3 పారామీటర్స్ని కానీ ఎలా పాస్ చేస్తాము అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో చూడండి, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఒక 2 పారామీటర్స్ని పాస్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆ 2 పారామీటర్స్ ద్వారా నేను వచ్చేసి మల్టిప్లికేషన్ని చేయాలనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను 2x5 కానీ లేదా 7x5 కానీ 10x20 కానీ సో ఇలా ఏవైనా ఒక 2 వాల్యూస్ని తీసుకొని ఆ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో మనకు డైరెక్ట్గా ఎకో స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్ చేసాము ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో టోటల్గా. ఏది ఆర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసినప్పుడు ప్లస్ అడిషన్ ప్లస్ మైనస్ డివిజన్ మాడ్యులస్ స్టార్ అన్నీ యూజ్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు అవి వచ్చేసి నేను డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒక ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఫంక్షన్కి పారామీటర్స్ని పాస్ చేసి ఆ పారామీటర్స్ని బేస్ చేసుకొని నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో మనకు వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది అండ్ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి మనం రైట్ మెసేజ్ అని ఇచ్చేసాం కదా. సో సింపుల్గా నేను వచ్చేసి రైట్ మెసేజ్ అని కాకుండా వేరే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో రైట్ మెసేజ్ అని తీసేసి నేను ఏమి ఇస్తున్నాను, సింపుల్గా వచ్చేసి మల్టిప్లై అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. మల్టిప్లై అని ఇచ్చేసాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్. సో పారాంథసిస్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎలాంటి పారామీటర్ని పాస్ చేయలేదు. సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసి 1 పారామీటర్ని పాస్ చేసాము. సో ఇది వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్ కదా. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నాను అంటే 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో 2 పారామీటర్స్ని 3 పారామీటర్స్ని 4 పారామీటర్స్ని ఎన్ని పారామీటర్స్ని పాస్ చేసినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను సింపుల్గా మీకు అర్థం కావాలనేసి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మనం ఒక పారామీటర్ని పాస్ చేయాలనుకుంటే డాలర్ నేమ్ అని చేసాం కదా. సో యాజ్ ఇట్ ఈస్గా 2 పారామీటర్స్ని పాస్ చేయాలనుకున్నా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. సో చూడండి, $x అని ఇచ్చేసాను, ఓకేనా. సో $x అని ఇచ్చేసాను ఫస్ట్ వేరియబుల్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ వేరియబుల్ని ఇవ్వాలి కదా. సో సెకండ్ వేరియబుల్ని ఇవ్వాలి అనుకుంటే మనం వచ్చేసి కామా సింబల్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో చూడండి, $x, $y అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను 2 పారామీటర్స్ని క్రియేట్ చేశాను. $x అనేది ఒక పారామీటర్ అండ్ $y అనేది ఒక పారామీటర్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 2 పారామీటర్స్ని ఆ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ ఫంక్షన్కి వచ్చేసి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. సో ఈ 2 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి, ఓకేనా. సో చూడండి, మల్టిప్లై ఆఫ్ $x, $y అని ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో ఎకో స్టేట్మెంట్ని చేంజ్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, నేను ఎకో స్టేట్మెంట్ ద్వారా సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఎకో అండ్ నెక్స్ట్ వచ్చేసి $x ఇంటూ $y, ఓకేనా. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే $xని అండ్ $yని అంటే, ఓకేనా. సో 2 వేరియబుల్స్ని 2 పారామీటర్స్ని మల్టిప్లై చేస్తున్నాను, ఓకేనా. సో మల్టిప్లై చేయడానికి మనం వచ్చేసి స్టార్ సింబల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి $x ఇంటూ $y అని చేశాను అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసి నేను బ్రేక్ ట్యాగ్ని కూడా యూజ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి, డాట్ అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి బ్రేక్ ట్యాగ్ని కూడా ఇచ్చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో సింపుల్గా వచ్చేసి మనము ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మనం వచ్చేసి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము అండ్ 2 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము. సో ఫంక్షన్ని క్రియేట్ చేయగానే మనకు ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో దానికోసం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా మనం ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే దానికి ఫంక్షన్ యొక్క నేమ్ ఉంది కదా, ఆ నేమ్ని బేస్ చేసుకొని మనం ఫంక్షన్ని కాల్ చేస్తాము, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి మనం ఏమి ఇచ్చాము, మల్టిప్లై అని ఇచ్చేసాం కదా. సో చూడండి, మల్టిప్లై అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్. సో ఈ పారాంథసిస్లో వచ్చేసి మనము 2 పారామీటర్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనం ఇంతకుముందు ఫస్ట్ ఎగ్జాంపుల్లో వచ్చేసి ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా రైట్ మెసేజ్ అని ఇచ్చేసాము అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసి సింగిల్ పారామీటర్ని పాస్ చేస్తున్నాం కాబట్టి రైట్ మెసేజ్ ఆఫ్ అభిషేక్, రైట్ మెసేజ్ ఆఫ్ శ్రీకృతి అని ఇచ్చేసాం కదా. అది వచ్చేసి సింగిల్ పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం సింగిల్ వాల్యూని పాస్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి, మనకు ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం 2 వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, మల్టిప్లై ఆఫ్ నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి 5, 10 అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, 5, 10 అని ఇస్తున్నాను, ఓకేనా. సో నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. సో మనం వచ్చేసి ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం వాల్యూని పాస్ చేస్తున్నాం కదా. సో ఆ వాల్యూ అనేది మనకు డబుల్ కోట్స్లో ఇవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతకుముందు కూడా నేను వచ్చేసి అభిషేక్ని కానీ శ్రీకృతిని కానీ డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయా. సో ఇప్పుడు అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి వాల్యూస్ని పాస్ చేస్తున్నాం కదా. సో చూడండి,
డబుల్ కొటేషన్స్లో వచ్చేసి 5 అని ఇచ్చేసాను అండ్ కామా అండ్ డబుల్ కొటేషన్స్లో వచ్చేసి నేను 10 అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి స్ట్రింగ్ కానీ లేదా నెంబర్ కానీ ఏదైనా డబుల్ కోట్స్లో ఇచ్చేస్తే మనకు సింపుల్గా అయిపోతుంది. సో మనం వాల్యూని పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 5 అనే వాల్యూ ఉంది కదా, సో ఈ 5 అనే వాల్యూ వెళ్ళి మనకు ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే 10 అనే వాల్యూ ఉంది కదా, ఈ 10 అనే వాల్యూ వెళ్ళి మనకు వై అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ ఏమవుతుంది ఎక్స్ ఇంటూ వై, సో 5 ఇంటూ 10, సో 50 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి ఓకేనా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 50 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్గా వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఆ ఫంక్షన్కి వచ్చేసి మనం 2 పారామీటర్స్ని పాస్ చేసాము ఓకేనా. సో ఆ 2 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు వచ్చేసి ఎన్ని పారామీటర్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ తర్వాత మనం వచ్చేసి కామన్ యూజ్ చేసినట్టే సరిపోతుంది ఓకేనా. సో ఆ పారామీటర్స్ని పాస్ చేసినప్పుడు మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఎన్ని పారామీటర్స్ని అయితే పాస్ చేస్తున్నామో అన్ని వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో మనం వచ్చేసి ఇక్కడ 2 పారామీటర్స్ని క్రియేట్ చేసాం కదా ఎక్స్ అండ్ వై అనేసి. సో మనం వచ్చేసి 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాము 5 అండ్ 10 అనేసి ఓకేనా. సో ఈ 5 అనేది వెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ ఈ 10 అనేది వెళ్ళి వై అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసి సింపుల్గా 1 టైం కాల్ చేస్తాం కదా, మల్టిప్లై ఆఫ్ 5, 10 అని ఇచ్చేసాను కదా. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి 1 కంటే ఎక్కువ టైమ్స్ నేను ఆ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాను విత్ డిఫరెంట్ వాల్యూస్ ఓకేనా. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే అభిషేక్ అని ఇచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అభిషేక్ అని వచ్చింది, శ్రీకృతి అని ఇచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ శ్రీకృతి అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసి మనం ఫస్ట్ ఏమి ఇచ్చాము 5 అండ్ 10 అని ఇచ్చాం కదా. సో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు 50 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి సింపుల్గా వచ్చేసి 7, 5 అని ఇస్తున్నాను ఓకేనా. 7 అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి 5 అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే 50 అనేది ప్రింట్ అయింది అండ్ మనకు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసి 35 అనేది కూడా ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఆ ఫంక్షన్ని మనకు వచ్చేసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు కోడింగ్ అనేది తగ్గుతుంది, కోడ్ రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది ఓకేనా. సో మనం ఫంక్షన్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు టోటల్గా అర్థమైపోయింది. అండ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దానికి వచ్చేసి పారామీటర్స్ని ఎలా పాస్ చేయాలి అండ్ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి, అంటే పారామీటర్స్ని పాస్ చేసినప్పుడు ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి, పారామీటర్స్ లేనప్పుడు మనం ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి అండ్ దాంట్లోకి వచ్చేసి వాల్యూస్ని ఎలా పాస్ చేయాలి, దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది టోటల్గా అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు టోటల్గా ఫంక్షన్స్ గురించి కదా. సో దీనికి సంబంధించి అంటే ఫంక్షన్కి సంబంధించి ఇంకో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్స్కి సంబంధించి నేను సపరేట్గా సెకండ్ వీడియో చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో పార్ట్ 2 వీడియోని కూడా చేస్తాను. సో ఈ వీడియో అయిపోయే తర్వాత మీరు ఆ సెకండ్ పార్ట్ని కూడా చూసినట్టయితే మీకు టోటల్గా ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది టోటల్గా ఐడియా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి టోటల్గా బై డిఫాల్ట్గా మనకు ఈ పిహెచ్పిలో చూసుకున్నట్టయితే 1000+ ఫంక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వచ్చేసి 1000+ ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకే ఇది వచ్చేసి ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. సో మనకు ఆ ఫంక్షన్స్ అన్నింటినీ మనము తెలుసుకోవాలనుకుంటే చాలా కష్టం. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంటే నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మీకు ఆ ఫంక్షన్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు కావాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో మీకు ఆ ఫంక్షన్స్ అనే లిస్ట్ అనేది మీకు చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసామంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసాము ఓకేనా. అంటే మన ఓన్గా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసాము. రైట్ మెసేజ్ అనే ఒక ఫంక్షన్ కానీ లేదా మల్టిప్లై అనే ఒక ఫంక్షన్ కానీ మన ఓన్ ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేసుకున్నాము ఓకేనా. అలా కాకుండా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా చాలా 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 ఉన్నాయి. 1000+ ఫంక్షన్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్. సో 1000 ఫంక్షన్స్ అంటే మనకు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. సో అన్ని ఫంక్షన్స్ని మనకు ఈ పిహెచ్పి వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఫంక్షన్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి అండ్ దానికి వచ్చేసి మనకు పారామీటర్స్ని ఎలా పాస్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అయింది అనేది తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి ఫంక్షన్స్ని యూజ్ చేసి డిఫరెంట్గా ఎలా అవుట్పుట్ ప్రింట్ చేస్తాము అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.